కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న ప్రసాదమైనటువంటి లడ్డూని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని జై శ్రీరామ్ భక్త మండలి నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి లడ్డూ తయారీ కోసం నెయ్యి కాకుండా జంతువులకు సంబంధించిన నూనె వాడినట్లు నిర్ధారణ అయిందన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులు ఎంత మంత్రముగ్ధులవుతారో శ్రీవారి ప్రసాదం లడ్డూను స్వీకరించి కూడా అంతే అనుభూతిని పొందుతారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న సమాచారం భక్తులను తీవ్ర కలవరానికి గురి చేస్తుందన్నారు. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారని మండిపడ్డారు. నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను వాడినట్లు తెలిసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి మరీ లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లు చెప్పుకొచ్చారు. గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ. ఇక నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు గాను కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గతంలో 20 ఏళ్ల పాటుగా టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. నిత్యం తిరుమలలో భక్తులకు దాదాపుగా 3.5 లక్షల లడ్డులను ప్రసాదంగా జారీ చేస్తుంది టీటీడీ. లడ్డూ పవిత్రతను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామంది. అన్న ప్రసాదాల తయారీలోనూ నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని ప్రకటించింది. అయితే గతంలో జంతువుల కొవ్వును లడ్డూ తయారీకి వినియోగించారన్న ఆరోపణలు భక్తుల బుర్రను గిరును తిప్పుతున్నాయి. స్వామివారి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలవడం చిన్న విషయం కాదంటున్నారు భక్తులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తిరుమల శ్రీవారి లడ్డూనే అపవిత్రం చేసిన దుష్ట చతుష్టయం జగన్, సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు గత 5 ఏళ్లుగా నేతికి బదులు జంతువుల యొక్క వ్యర్థాలను వాడారని కూటమి ప్రభుత్వం రుజువు చేసింది. బీఫ్ టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూట్ యొక్క రెండో రూపం. ప్రధానంగా ట్రైగ్లిజరైడ్స్ తో తయారు చేయబడింది. ఇక పరిశ్రమలో టాలో అనేది గొడ్డు మాంసం లేదా మటన్ సూప్ గా ఖచ్చితంగా నిర్వచించబడలేదు. ఈ సందర్భంగా టాలో అనేది జంతువుల కొవ్వు. ఇది దాని ద్రవీభవన స్థానంతో సహా నిర్దిష్ట సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. పామ్ కెర్నల్ ఆయిల్ అంటే పామ్ కెర్నల్ పామాయిల్ ఉత్పత్తి యొక్క సహ ఉత్పత్తి మరియు తాటిపండు కాకుండా గింజలను ఎండబెట్టిన తర్వాత నిల్వ చేయొచ్చు. అంటే తోటల వద్ద లేదా సమీపంలో పామాయిల్ ఉత్పత్తి చేయబడాలి మరియు పామ్ కెర్నల్ ఆయిల్ ఉత్పత్తిని కేంద్రీకృతం చేసుకోవచ్చు. ఫిష్ ఆయిల్ అనేది జిడ్డుగల చేపల కణజాలం నుంచి తీసుకోబడిన నూనె. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా శ్రీవారి లడ్డులో గత 5 ఏళ్లుగా వాడుతున్నారు. వారిని వెంటనే ఎవరైతే ఇందుకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆ యొక్క వ్యక్తులను వెంటనే శిక్షించాలని జై శ్రీరామ్ భక్త మండలి నాయకులు నిచ్చెనమెట్ల రాధాకృష్ణ, పోతలు గంగాధర్ యాదవ్, వై రామాంజనేయులు, శేషాపణి, కృష్ణ, శివ, కంబగిరి, పూజారి అనిల్, ఆంజనేయులు, భరత్, గణేష్, వీరభద్ర, లక్ష్మీనారాయణ తదితరులు కోరుతున్నారు.